ఒక బాలుడు ఏదో ఆలోచిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక చీమ అతనిని బలంగా కొరికింది. నొప్పితో కోపం వచ్చిన అతను చీమను నలిపేశాడు. కానీ ఆశ్చర్యకరంగా ఆ చిన్న చీమ చనిపోలేదు. అతను ఏం జరుగుతుందో గ్రహించేలోపే ఒక విచిత్రమైన శక్తి అతని శరీరమంతా ప్రవహించడం మొదలైంది. అతని శరీరం నియంత్రణలో లేకుండా పోయింది. స్పృహ కోల్పోయాడు. రాత్రికి మళ్లీ లేచి అతను ఇంటికి వెళ్లి ఏమీ తినకుండా మంచంపై పడుకుని నిద్రపోయాడు. తరువాత రోజు ఉదయం లేచి పాలను పోసే కాటన్ అతని అరచేతికి అతుక్కుపోయింది. జ్యూస్ తాగుతుండగా అనుకోకుండా గ్లాస్ పగలగొట్టేశాడు. ఇది చూసి అతని తండ్రి ఆశ్చర్యపోయాడు. స్కూల్కి చేరుకున్నాక పరిస్థితి మరింత విచిత్రంగా మారింది. నిజానికి తలుపు హ్యాండిల్ తీయడానికి ప్రయత్నించగానే అది విరిగిపోయింది. స్పోర్ట్స్ పీరియడ్లో అతని సన్నని శరీరాన్ని చూసి టీచర్ అతన్ని మార్షల్ ఆర్ట్స్ డెమో పార్ట్నర్గా ఎంచుకున్నాడు. కానీ పోరు మొదలైన వెంటనే అతను నేలకొలిపోయాడు. అతను ఇష్టపడే అమ్మాయి కూడా చూసిందని గమనించి తేరుకున్నాడు. టీచర్ కొట్టిన ప్రతి దెబ్బను చురుకుగా తప్పించుకుని అతడిపై దూసుకొచ్చిన కఠోరాన్ని ఒక్కసారిగా పట్టేశాడు. టీచర్ ఎంతో ప్రయత్నించినా ఆ కఠోరం కదలేదు. పరువు పోయిన టీచర్ మళ్లీ దాడి చేశాడు. కానీ ఈసారి అబ్బాయి అతన్ని ఒక్క దెబ్బతో 10 మీటర్లు దూరం విసిరేశాడు. మరుసటి రోజు అతని శక్తి మరింత పెరిగింది. ఈ రహస్యాన్ని అతను తన స్నేహితుడికి చెప్పాడు. ఆ స్నేహితుడు సూపర్ హీరోలకి పెద్ద అభిమానిని. ఇది విన్న తరువాత అతన్ని ఇంటికి తీసుకెళ్లి అతని శక్తిని పరీక్షించడం ప్రారంభించాడు. అబ్బాయి ఒక పుస్తకాన్ని ఎత్తుకుని దాని మందపాటి కవర్ను ఒక్కసారిగా కొరికేశాడు. ఇప్పుడు అతని పళ్ళు అద్భుతంగా బలంగా మారాయి. వాసన తెలిసే శక్తి కూడా పెరిగింది. స్నేహితుడు రాత్రంతా మేల్కొని అతనికి అద్భుతమైన సూపర్ హీరో దుస్తులను తయారు చేశాడు.